అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన చట్నీ రెసిపీ చూపిస్తాను. మీరు రెగ్యులర్గా తినే చట్నీ లాగైతే అస్సలు ఉండదండి. కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ చట్నీ ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను రండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నాను, కానీ మీరు మినప గుండ్లైనా తీసుకోవచ్చు. మనం ఈ చట్నీకి ప్రత్యేకంగా పోపు ఏం పెట్టం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. మీకు ఆయిల్ వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇవి దూరగా వేగిపోయాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా జస్ట్ లైట్గా కరివేపాకు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసుకోవాలి. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ సుమారుగా ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఏ పప్పులైనా టేస్టీగా ఉంటాయండి. ఈవెన్గా లోపల వరకు వేగిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. స్టవ్ని ఆఫ్ చేశాక స్పైసీకి తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని కొద్దిగా నానబెట్టిన చింతపండు వేసుకొని ఆ ప్యాన్ వేడికే జస్ట్ అలా వేయించుకోవాలి. మనం ఫ్లేమ్ మీద వేయించామనుకోండి, స్టవ్ ఆన్ చేసి కారం పొడి కలర్ చేంజ్ అవుతుంది, ఈజీగా మాడిపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసాక మాత్రమే వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక కిందికి దింపేసుకొని 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. లేదంటే పక్కకు వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇవి రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ని తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. కారం పొడితో సహా మొత్తము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరి గట్టిగా కూడా ఉండకూడదు. మనం ఇడ్లీలోకి చేసుకుంటున్నాం కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఫేమస్ అయిన లింగయ్య హోటల్ చట్నీ రెసిపీ రెడీ అయిపోయింది. దోశ, ఇడ్లీ, వడ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.